హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆధార్ నెంబర్ని యూజ్ చేసి కొత్తగా పాన్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వితిన్ 2 minutes దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ దీనికోసం మన ఆధార్ ఉంటుంది కదా, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీనికోసం మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఒక ఆధార్ నెంబర్ యూజ్ చేసి మొత్తం ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ మీకు కనుక ఆధార్లో ఏమైనా తప్పుగా ఉంటే, అంటే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏమైనా తప్పుగా ఉంటే దయచేసి ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకుండా ముందు వెళ్ళేసి వాటిని కరెక్ట్ చేయించుకోండి. అంటే మీ సేవలో వెళ్ళేసి వాటిని కరెక్ట్ చేయించుకొని తర్వాత ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వితిన్ 5 minutesలో మీరు మీ కొత్త పాన్ కార్డ్ని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ కంప్లీట్ ప్రొసీజర్ అర్థం అవ్వడానికి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఫ్యూచర్లో అవైలబుల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఫైలింగ్ సైట్ అనమాట. అండ్ ఈ సైట్లో మనము పాన్ని ఇన్స్టాంట్గా అంటే వితిన్ 2-3 minutesలో జనరేట్ అయ్యి అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి మీరు ఈ ప్రొసీజర్ని మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అని ఉంది కదా, సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఓన్లీ ఆధార్ డీటెయిల్స్ యూజ్ చేసే ఈ పాన్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఆధార్లో ఏ నేమ్ అయితే ఉందో అండ్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఆధార్ డేటాబేస్లో మన డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో, అడ్రస్ కానీ వగైరా వగైరా అవన్నీ ఇక్కడ పాన్ డేటాబేస్లోకి ఎంటర్ అవుతుంది. మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయలేం ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా పేరు అలాంటివి మోడిఫై చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ మీకు సూట్ కాదు. సో అన్నీ కరెక్ట్గా ఉండేది మాత్రం ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మనం ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి మనకి, గెట్ న్యూ పాను అండ్ చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ టైం అయితే మనం చేసుకున్నట్లయితే గెట్ న్యూ పాన్ అనమాట అప్లై చేయడానికి. అండ్ అప్లై చేసి మనం జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి అండ్ ఆ పాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఈ సెకండ్ ఆప్షన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇది గెట్ న్యూ పాను, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ కదా. సో ఇప్పుడు నేను ముందు పాన్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేను గెట్ న్యూ పాన్ అని కొట్టేశాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనకి దీనికోసం అయితే మనకి మొత్తంగా 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఎంటర్ ఆధార్ నెంబరు, నెక్స్ట్ వచ్చి వ్యాలిడేట్ ఓటీపీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వ్యాలిడేట్ ఆధార్ డీటెయిల్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి వ్యాలిడేట్ ఈమెయిల్ అనమాట. ఇది ఆప్షనల్, అంటే మ్యాండటరీ కాదు. మనకు అవసరమైతే ఈమెయిల్ ఐడి యాడ్ చేయొచ్చు, లేకుంటే అవసరం లేదు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గెట్ పాన్ అనమాట, అంటే పాన్ని డౌన్లోడ్ చేసుకోవడం. ఇది మొత్తం 5 స్టెప్స్లో అయిపోతుంది. అండ్ ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. దీనైతే ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఫర్ పార్ అలాట్మెంట్. ఇక్కడ మనం మన 12 digits ఆధార్ ఉంటుంది కదా, ఈ ఆధార్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ నెంబర్ని. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ అనేసి క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఒకసారి చదువుకోండి. ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ నెవర్ బీన్ అలాటెడ్ ఏ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అంటే నాకు ఇంతకుముందు పాన్ లేదు. అండ్ మై మొబైల్ నెంబర్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్ నెంబర్, అంటే ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ నా దగ్గర ఉందో అది నా ఆధార్తో లింక్ అయి ఉందని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేస్తున్నాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మై కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ DDMMYYYY ఈజ్ వ్యాలిడ్ ఆన్ ఆధార్ కార్డ్, అంటే మన ఆధార్ పైన మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేటు, మంత్ అండ్ ఇయర్, ఇది వచ్చి కరెక్ట్ అనేసి మనం కన్ఫర్మ్ చేస్తున్నట్లు దీని యొక్క మీనింగ్. పైన ఒకసారి మనం ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అని మనం కన్ఫర్మ్ చేసినట్లు. అండ్ ఐ ఆమ్ నాట్ మైనర్, అంటే నేను మైనర్ని కాదు. మైనర్ అనే వాళ్ళకైతే ఆధారు అప్లై చేసుకోకూడదు అనమాట. సో ఐ ఆమ్ మేజర్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేస్తున్నట్టు అది కూడా. అండ్ ఐ హ్యావ్ రీడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఈ 5 మనం చదువుకున్నట్లు. అండ్ ఇవన్నీ కరెక్ట్ జెన్యూన్ అనేసి మనం ఇక్కడ ఐ కన్ఫర్మ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గరకు సంబంధించిన ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసేసి డైరెక్ట్ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మన పాన్ అనేది జనరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి, MBBUKE. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఐ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఉంది జనరేట్ ఆధార్ ఓటీపీ అండ్ క్యాన్సల్ ఉంది. జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఆధార్ నెంబర్కి మన ఆధార్ నెంబర్కి ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేశాను.
ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉందో దానికి ఒక ఓటీపీ వెళ్తుంది. అండ్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ UIDAI ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేషన్ ఆఫ్ ఓటీపీ. అంటే నేను ఇక్కడ ఓటీపీ వ్యాలిడేట్ అయిన వెంటనే అండ్ ఆధార్ డీటెయిల్స్ పాన్ యొక్క డేటాబేస్కి మొత్తం కాపీ చేసేదానికి నేను అలౌ చేస్తున్నాను అని చెప్పేసి ఇది పర్మిషన్ అయితే గ్రాంట్ చేస్తున్నట్లు ఇది. ఓకే, నేను ఇక్కడ ఒక ఓటీపీని అనేది ఎంటర్ చేసేసాను, నాకు మొబైల్కి వచ్చిన ఓటీపీ. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసేసాను. ఇక్కడ టిక్ మార్క్ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ చేసేసాను. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ, వ్యాలిడేట్ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ. ఓకే, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, మొత్తము అబ్బాయి పేరు, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలు, నెక్స్ట్ మొత్తం డోర్ నెంబర్, ఇవంతా మన ఫోటోతో సహా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్టా కాదనేసి. ఓకే, ఎందుకంటే తర్వాత మనం మాడిఫై చేయడానికి పాజిబుల్ ఉంటుందో తెలియదు. అండ్ ఇవంతా చూసుకుని పేరు అవంతా ఇక్కడ యాక్సెప్ట్ దట్ అనేసి క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకోండి, పైన మన ఆధార్ నెంబర్ ఉంటుంది, కింద నేము అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జెండరు మేలా ఫీమేలా ఉంటుంది, అండ్ కంట్రీ, పిన్ కోడ్, మన స్ట్రీటు, ఈమెయిల్ ఐడి లేదనమాట ఈ అబ్బాయి కూడా. సో ఈమెయిల్ ఐడి బ్లాంక్ వచ్చేసింది. మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ 2 digits లాస్ట్ 2 digits చూపిస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది మనం మొత్తానికి 2 steps అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఇంకా వ్యాలిడ్ ఆధార్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకున్నాం. ఓకే, కరెక్టే, ఐ యాక్సెప్ట్ దట్ అని ఉంది. అండ్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు దీనికి. ఓకే, ఇంక ఇక్కడ సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ అని ఉందన్నమాట. సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త పాన్ అనేది మనకి అలాట్ అవుతాయి. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ, వీఆర్ వ్యాలిడేటింగ్ యువర్ డీటెయిల్స్, అక్నాలజ్మెంట్ నెంబర్ ఫర్ పాన్ రిక్వెస్ట్ ఈజ్ అని చెప్పేసి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం దీన్ని కాపీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను. తర్వాత ఇది ఒక వితిన్ 1 or 2 minutesలో మనకు ఒక పాన్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్ పాన్ అలాట్మెంట్ రిక్వెస్ట్ బై క్లికింగ్ అని చెప్పేసి ఒక లింక్ ఉంది, చెక్ స్టేటస్ అనేసి. దీని మీద క్లిక్ చేసిన చూద్దాము. ఓకే, ఇక్కడ మనం కూడా ఎంటర్ డీటెయిల్స్, ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవడానికి ఆధార్ నెంబరు అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది, అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసిన వెంటనే వ్యూ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఆధార్. ఇన్ కేసు మన ఆధార్ పాన్ అయితే జనరేట్ అయింది అనుకోని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం చెక్ చేద్దాము. అలా జస్ట్ 1 minute కూడా కాలే కదా, అయిందా లేదా అని చెక్ చేస్తాను. మీరైతే ఒక 2-3 minutesకి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇన్ కేస్ కాకుంటే. ఓకే, చూద్దాము. ఇది మంచి ప్రొసీజర్ ఫ్రెండ్స్, వితౌట్ ఫ్రీ ఏ అమౌంట్ పే చేయకుండా. ఓకే, మనం మన మొబైల్లోనే చేసేసుకోవచ్చు కదా. సో ఇది చాలా యూస్ఫుల్. అయితే దీనికోసం అయితే మనం మన ఆధార్కి మన మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఇన్కేస్ మీకు లింక్ కాకుండా దగ్గరలోని మీ సేవకు వెళ్ళేసి అక్కడ లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ థింక్ వాళ్ళు 70 రూపాయలు ఏమో ఛార్జ్ తీసుకుంటారు. నేను చేసుకున్నప్పుడు 70 rupees. అయితే ఇది నాకు మ్యాక్సిమం ఇప్పుడు అలాగే ఉందో అయితే తెలియదు. నేనైతే 2015లో చేసుకున్నాను. ఓకే, ఇన్ఫర్మేషన్ తప్పైతే క్షమించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, ఇప్పుడు క్యాప్చా కూడా ఎంటర్ చేశాను. సబ్మిట్ కొడదాము. సబ్మిట్ కొట్టిన వెంటనే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనకి పాన్ అనేది అలాట్ అయిందా లేదా అని చెక్ చేద్దాము. ఓకే, ఓటీపీని ఎంటర్ చేసాము, ఇక్కడ సబ్మిట్ చేద్దాము. పాన్ అలాటెడ్ సక్సెస్ఫుల్ అంట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ పాన్ అని ఇక్కడ చూడండి, పాన్ అలాటెడ్ సక్సెస్ఫుల్. ఇక్కడైతే ఇక్కడ చూడండి, పాన్ పీడిఎఫ్ ఫైల్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, టు ఓపెన్ ద సేమ్ ప్లీజ్ యూజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఇన్ ఫార్మాట్ DDMMYYYY అనేసి. సో దీనికి పాస్వర్డ్ కూడా వాళ్ళే హింట్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను డౌన్లోడ్ పాన్ అని క్లిక్ చేశాను. డౌన్లోడ్ పాన్ క్లిక్ చేశాను, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. అండ్ ఇక్కడ నాకు ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుందనమాట. పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్ అండ్ ఇయరు, అదే అనమాట దీని యొక్క పాస్వర్డ్. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ April 2nd 1992 అనుకోండి, 02/02/1992. ఓకే, ఇలా ఎంటర్ చేయాలి, స్లాష్ అండ్ స్పేస్ లేకుండా. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మనకు కావాలంటే పాస్వర్డ్ కొట్టవచ్చు, లేకుంటే అవసరం లేదంటే ఓకే, నో ప్రాబ్లము.
ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, మళ్ళీ ఇది పోయింది. డౌన్లోడ్స్. ఓకే, సో పాస్వర్డ్ అని కొట్టిన వెంటనే ఏదో మిస్టేక్ అయింది అనుకుంటా, పోయింది. ఇది 05012002. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంకా ఓకే అని కొడతాను. ఓకే కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి అబ్బాయి యొక్క పాన్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ పాన్ నెంబర్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడ అబ్బాయి యొక్క పేరు అండ్ ఫోటో ఇవన్నీ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు మీ మొబైల్లోనే పాన్ కార్డ్ని వితిన్ 2 minutesలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, జనరేట్ చేసి కూడా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ₹1 కూడా ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ వచ్చిన పాన్ కార్డ్ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని అండ్ లామినేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆర్ షేర్ చేయండి. అండ్ తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేస్తే మీకు అవైలబుల్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.